దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోవాకు అమితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనక నీవు లేచి నినేవ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడైన ప్రభా, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్య సారాంశం సత్యం ప్రభా తండ్రి. ఆ సత్యాన్ని మా హృదయం మీరు వ్రాయండి ప్రభా. ఆ సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి ప్రభా. మీరు మాట్లాడండి, నాతో మాతో మాట్లాడండి ప్రభా. మీరు మహిమ పొందమని ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం చూసాం. మన ప్రభు అయిన దేవుడు యోనా అనే ప్రవక్తకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చి, యోనా నా ప్రవక్తవు కదా, నీవు నీనెవే అనే పట్టణానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలు సరిగ్గా ప్రవర్తించడం లేదు కనుక ఆ పట్టణానికి త్వరలోనే నాశనము కలగబోతుంది, నీవు వెళ్ళి ప్రకటించు అనే మాటను, ఆజ్ఞను మన ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనాకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఇచ్చినప్పుడు యోనా అనే దేవుని ప్రవక్త సేవకుడు నినివే పట్టణానికి బయలుదేరడానికి బదులు ఆయన కొన్ని ఆలోచనలు చేసుకొని ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీనేవేకు బదులుగా తర్షీష్ అనే ఊరు పడవ చూసి టికెట్ కొన్ని ఆ పడవ ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎక్కేశాడు. ప్రయాణమైపోతుండగా దేవుడు చూస్తున్నాడు. దేవుడు కన్నులకు మరుగైనది ఏమైనా ఉంటుందా? పైన చూస్తున్నాడు. యోనా, నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? నేను ఎక్కడికి వెళ్ళమని నీకు ఆజ్ఞ ఇచ్చాను. టికెట్ ఎవరి డబ్బులతో కొన్నావు? ఎవరి డబ్బులతో కొన్నావు? సరే ఎక్కావు. ఏ ఊరు వెళ్ళిపోదామని? తర్షీషు పారిపోవడానికి వెళ్ళిపోతున్నావా? యెహోవా సన్నిధిలో నుంచి నేను పారిపోతానని చెప్పి ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుంచి నేను పారిపోదునని చెప్పి
తర్షీష్ అనే ఊరికి వెళ్ళిపోవడానికి ఓడ ఎక్కాడు. ఈయన దేవుని సేవకుడే కదా, దేవుని ప్రవక్తే కదా, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటాడు? ఎటువంటి వారిని కోరుకుంటాడు? దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటాడు చెప్పండి? మాట వినేవారిని కోరుకుంటాడా? ఈయన మాట వింటాడో విండో ముందు తెలుసా తెలీదా? ఈయన మెంటాలిటీ, ఈయన క్యారెక్టరు హృదయాంతరంగంలో ఎరిగినటువంటి ప్రభువునకు తెలుసో తెలియదా చెప్పండి? ఇలాంటి వాళ్ళు కోరుకుంటాడేంటి? ఎవరైనా చెప్తే ఎస్ సార్ అని చెప్పి 1 2 3 లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి వెళ్ళిపోయినట్టు కోరుకుంటాడు. కానీ ఆయన ప్రవక్తగా నియమించడం, ఆయనకు ఒక ఆజ్ఞ చెప్పడం, అతను వినకపోవడం, ఇవన్నీ అవసరమా దేవునికి? అవసరమా? దేవునికి అవసరం అంటారా? మన బలహీనతలు అనేకమైన ఉంటాయి. నిజానికి యేసు ప్రభు కోరుకున్న శిష్యులను చూడండి. ఎవరిని కోరుకున్నాడు? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఇంజనీర్లని, పెద్ద పెద్ద కాలేజీల్లో చదువులను కోరుకున్నాడా? జాలర్లని కోరుకున్నాడు. జాలర్లు కోరుకున్నారు. సీమోను పేతురు గారిని చూడండి. అంటే మనం ఆయనే తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ సీమోను పేతురు గారిని చూడండి. ఆయన మనస్తత్వాన్ని చూడండి. కొండ మీద యేసు ప్రభు రూపాంతరపతి, ప్రభువా నీకొకటి, ఏలియాకు ఒకటి, మోసేకు ఒకటి ఇక్కడ పర్ణశాల కట్టేమంటావా? ఆగు కొంచెం. ప్రభువా నీవు దేవుని కుమారుడవని క్రీస్తు అని ఒకసారి అంటాడు. ఒక నిమిషానికి నీకు అది దూరమగును గాక అంటాడు. ఒకసారి గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉండినప్పుడు యేసు ప్రభును పట్టుకోవడానికి కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు కత్తి తీసి ప్రధాన యాజకుడు దాసుడైనటువంటి మల్కు అనే పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ గుంపులో ఉంటే ఆ చెవి తగ్గొట్టేస్తాడు. ఎవరనుకున్నారు? ఈ పేతురు గారే. సిమను కత్తి లోపల పెట్టిన ఆయన అని చెప్పి ఆ చెవిని తీసుకొని వెళ్ళి మరలా యేసు ప్రభు ఆ ప్రధాన యాజకుడు దాసుడైనటువంటి మల్కు అనే వ్యక్తి చెవికి పెట్టి మళ్ళా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. యేసు ప్రభువును వెంబడించాలి, యేసు ప్రభువును ప్రేమించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ బలహీనత. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టేస్తాను ప్రభువా, అందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభువా అంటాడు. యేసు ప్రభువుని అప్పగించిన తరువాత ఆయా ప్రాంతాల్లో తిరుగుతునేటప్పుడు నిజంగా అంకుల్ మీరు కూడా అక్కడ ఉన్నారు, ఐఎమ్ నాట్ ది పర్సన్, ఆయన ఎవరో, నిజముగా నీవు కూడా వారిలో ఒకటి ఒట్టు నాకు సంబంధమే లేదనట్టు. చూడండి ఎటువంటి వ్యక్తులను కోరుకుంటాడంటే ఇలాంటి వ్యక్తులు. మనము అదే కేటగిరీ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన బలహీనతలు అనేకం, కానీ దేవుడు లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని మనలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వారికి బుద్ధి చెప్పడానికి బుద్ధి లేని మనల్ని ఎంచుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతే, ఆయన ఎంచుకున్నవన్నీ అలాగే ఉంటాయి. చూడండి, గాడితో మాట్లాడతాడు. గాడితో మాట్లాడించడా లేదా? గాడిద చాలా స్వల్పమైన జీవి, తృణీకరించబడినటువంటి జీవి, అంతేనా? ఆ గాడి చేత మాట్లాడిస్తే ఆ ప్రవక్తకి ఎంత అవమానం చెప్పండి.
ఎంత అవమానం! గాడితో చెప్పించుకున్నావురా నువ్వు అని బైబిల్ చదివిన ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రవక్తను హీనంగా చూస్తారు. చూడరా? దేవుడు ఎంచుకున్న వారిని చూడండి. యోనా అనే దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అదొక రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే దేవుడి గురించి బాగా తెలుసు, దేవుడు పని చేయాలని తెలుసు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలని కూడా తెలుసు. కానీ ఆయనకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అది ఆయనతో వచ్చిన సమస్య ఏంటంటే అది. యోనాకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, యోనా నువ్వు నినివే వెళ్ళు, అక్కడ చాలా పెద్ద పట్టణం ఉంది, సుమారుగా 1,20,000 మంది ఉన్నారు అక్కడ. ఆ రోజుల్లో 1,20,000 మంది ఒక పట్టణం అంటే ఎంత పెద్ద సిటీ అది, ఎంత పెద్ద పట్టణం. ఈ రోజుల్లో 1,20,000 మంది ఉంటే మున్సిపాలిటీ, అవునా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక పట్టణం 1,20,000 మంది కలిగి ఉందంటే ఎంత పెద్ద సిటీ, ఎంత పెద్ద పట్టణం అది. ఆ పట్టణానికి వెళ్ళమని యోనాకి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. యోనా గారు అనుకుంటున్నారు, నేను ఈ ఊరిలో ఉంటే, నేను ఈ ఊరిలో కానీ ఉంటే ఈయన మళ్ళా నాకు చెప్తాడు, నేను ఈ ఊరిలో ఉన్నా వేరే ఊరు వెళ్ళిపోతా, యెహోవా సన్నిధి నుంచి నేను పారిపోతా అనుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 139 అనుకుంటా, 139 8వ వచనం చూడండి. 139 8 వచనం చూడండి. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు పైన వచనం చదవండి, 7వ వచనం కూడా చదవండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుంచి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశముకి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనే ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అవునా? ఆకాశంకి రాకెట్ వేసుకొని అంతరిక్షానికి వెళ్ళిపోయినా దేవుని సన్నిధి అక్కడ కూడా ఉంటుంది. పాతాళంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పడుకుని పోతాననుకున్నా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు తన కోరుకున్న ప్రజలను, తాను చేయించుకోవాలనుకున్నటువంటి పనులను వారి చేత చేయించుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యోనా గారికి ఈ విషయం తెలియదా? ఈ ఊరిలో ఉంటే నన్ను ఈయన మళ్ళా చెప్తాడు, ఆ ఊరు వెళ్ళమంటాడు. ఆయన గురించి నాకు తెలుసు, నేను ఈ ఊరిలో ఉండను, వేరే ఊరు వెళ్ళిపోతానని వెళ్ళిపోవడానికి వాడ ఎక్కాడు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడుతాడు, తన బిడ్డలతో, తన కుమారులతో, తన కుమార్తెలతో మాట్లాడుతాడు, ఆజ్ఞలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు. ఏంటి? దేవుడు కొన్నిసార్లు ఆజ్ఞ ఇస్తాడు, కొన్నిసార్లు మాట్లాడుతాడు, కొన్నిసార్లు సూచనలు ఇస్తాడు, కొన్నిసార్లు సలహాలు ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చాడనుకో, ఆజ్ఞ ఇచ్చాడంటే ఒకటే ఖచ్చితంగా చేయాల్సిందే. దానిలో ఆయన అధికారం ఉంటుంది, ఆయన అనంత జ్ఞానం ఉంటుంది. సూచనలు ఇస్తాడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కూడా చెప్తాడు. అది చేయకపోతే మనకేం జరగదు. కానీ ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన అధికారపూర్వకంగా నువ్వు ఇది చెయ్యు, నువ్వు ఇది చెయ్యాలని చెప్తే మాత్రం అది తప్పనిసరిగా చేయాలి.
దేవుడు ఇచ్చే ఆజ్ఞను తప్పనిసరిగా చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. కొన్నిసార్లు చూస్తాం దేవుని యొక్క వాక్యములో, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అని కూడా కనిపిస్తుంది. ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇది చెయ్యొచ్చు కదా అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జాగ్రత్తగా ఆలోచన చేసి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యాలి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? తప్పనిసరిగా దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చిన ఆజ్ఞ అధికారపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు యోనా గారికి ఇచ్చినది ఒక డైరెక్షనా, చేస్తే చెయ్యు లేకపోతే లేదు అన్నట్లు చెప్పాడా? ఆజ్ఞ ఇచ్చాడా? సూచన ఇచ్చాడా? సలహా ఇచ్చాడా? చెప్పండి. ఆజ్ఞ ఇచ్చాడా? ఎక్కడుంది? ఆజ్ఞ ఇచ్చాడా? చూడండి, యోనా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం అక్కడ ఏం చూస్తున్నాం? దేవుని యొక్క ఆజ్ఞ ఎవరికొచ్చింది? యోనా అనే తన సేవకుడు ప్రవక్త దగ్గరికి వచ్చింది. అవునా? ఇది ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఇదేంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి? తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఆదాముతో ఏమి చెప్పాడు? గుర్తు తెచ్చుకోండి. ఈ తోట చెట్ల ఫలములన్నీ నీవు తినవచ్చు, అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి తెలివినిచ్చు వృక్ష ఫలములు నువ్వు తినకూడదు, తినుదినుమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని ఉంటుంది. ఉందా? ఆజ్ఞ ఎక్కడి నుంచి మొదలైంది? సృష్టి ఆరంభం నుంచి ప్రారంభమై వస్తూనే ఉంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఈ విషయాన్ని మన మనసులో బాగా ముద్రించుకోవాలి. దేవుడు ఒక వ్యక్తికి బైబిల్ వాక్యానుసారమైన కావండి, ఒక మాట ఇచ్చి ఇది నీ జీవితంలో నువ్వు చెయ్యాలని చెప్పడమైనా కానివ్వండి, లేదా ఒక వ్యక్తికి వ్యక్తిగతంగానైనా సరే నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పడమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొన్ని ఆజ్ఞలు, ఆయన మాటలు మన జీవితంలో ఉంటాయి. అవి తూచా తప్పకుండా చేయాల్సిందే. అవి తూచా తప్పకుండా చేయాల్సిందే. అవి చెయ్యని పక్షమున 2 రకాలుగా వాటి యొక్క దాన్ని ఏమంటాము, 2 రకాలుగా వాటిని దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మనం ఏం చెయ్యాలి? అయితే పాటించాలి. అవునా?
విధేయత చూపిస్తాం, అవునా? ఒకటి. లేదా పాటించాం, 2, అవునా? 3వ కేటగిరీ కూడా ఉంటుంది. 3వ కేటగిరీ ఉంటుంది. 3వ కేటగిరీ ఏంటంటే కొంచెం ఆలోచన చేసి మూర్ఖతను అగపరచడం చేస్తాం. మరలా చెప్తున్నాను చూడండి. దేవుడు ఒక మాట మనకు చెప్తే అయితే పూర్తిగా విధేయత చూపిస్తాం, లేదా అవిధేయత చూపిస్తాం, అంటే పూర్తిగా పాటించాం, లేదా మూర్ఖత వ్యక్తపరుస్తాం. విధేయత చూపించే వారితో దేవునికి ఏ సమస్య ఉండదు ఎప్పుడు కూడా. దేవుడు చెప్పాడు, కష్టమైన నష్టమైన చేస్తారనుకునే వాళ్ళతో దేవునికి ఎప్పుడు ఏ సమస్య ఉండదు. దేవుడు అట్టి వారితో సంతోషిస్తాడు. అట్టి వారితో మిగతా వారికి కూడా సమస్య ఉండదు. కానీ ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒక వ్యక్తికి తెలిసినప్పటికీ దాన్ని పాటించడానికి ఆ వ్యక్తి కానీ ఒకవేళ అవిధేయత చూపిస్తే, దాన్ని చేయడానికి అతను ఇష్టపడకపోతే, దాన్ని అతడు లేదా ఆమె చేయకపోతే అది తిరుగుబాటు అనే కోవలోనికి వస్తుంది. ఏమొస్తుంది? తిరుగుబాటు. తిరుగుబాటు అంటే తెలుసా? తిరుగుబాటు అనే కోవలోనికి వస్తుంది. దేవునికి అది ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. తిరుగుబాటు అంటే మనకి అర్థం కావాలంటే, ఒక రాజు ఉన్నాడు అనుకుందాం. రాజు కింద ఒక సైనికుడు ఉన్నాడు అనుకుందాం, సైన్యాధిపతి. రాజు బలహీనుడు అవ్వగానే ఏం చేస్తాడు? ఏ రోజు వెళ్ళి అటు పడుకున్నప్పుడు కత్తితో పొడిసి నేనే రాజుని అంటాడు. అది తిరుగుబాటు, అవునా? కానీ దేవుని యొక్క వాక్యము తిరుగుబాటు లేదా అవిధేయతకు నిర్వచనం కూడా ఇస్తుంది. చాలాసార్లు మనము దేవుని యొక్క బైబిల్ వాక్యములో మనకు ఆ నిర్వచనం కనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తాం, మీరు మెరీబా జలముల యొద్ద నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు అని దేవుడు చెప్తాడు. ఎప్పుడైనా చదివారా? హల్లెలూయా చెప్పండి అమ్మా. చదివారా? పోని విన్నారా? హల్లెలూయా. మెరీబా జలముల యొద్ద నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారని అంటాడు. మీరు విననొల్లని ప్రజలు అని మాట్లాడతాడు. తిరుగుబాటు అంటే మాట వినకపోవడం. బైబిల్ ప్రకారం ఏమిటి? మాట వినకపోవడం, ఆజ్ఞను పాటించకపోవడమే తిరుగుబాటు. ఈ గుర్తు పెట్టుకోండి. రెండవది చెప్పుకున్నాం, ఏమిటి? ఇతడు తిరుగుబాటు చేయుడు, అలాగని విధేయుడుగా ఉండడు. సగం సగం ఉంటుంది. ఇది మూర్ఖతను వ్యక్తపరచడం. మూర్ఖత అంటే ఏమండి? మూర్ఖత అంటే ఏమిటో? మూర్ఖత అంటే దానిలో ఉపయోగించవలసినటువంటి తెలివి లేదా బుద్ధి ఏదైతే ఉందో అది ఉపయోగించరు. ఇంకా అదొక రకంగా ఉపయోగిస్తారన్నమాట. దీన్ని అదో రకంగా ఆలోచన చేసి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడంలో వారు బుద్ధిహీనతను పెట్టి మూర్ఖతను వ్యక్తపరుస్తారు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఇప్పుడు మనము యోనా గురించి చదువుతూ ఉన్నాం. యోనా అనే దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞను పొందిన తర్వాత, నినేవే పట్టణానికి వెళ్ళాలని చెప్పిన తర్వాత
అతడు చేసినటువంటి మొదటి పని ఏమిటి? ఏం చేశాడు మొదటి పని? మొదటి పని ఏంటంటే, నేను ఈ పని చెయ్యను అనుకున్నాడా? ఇదేంటిది? ఏంటిది? దీన్ని ఏమంటారు? ఆజ్ఞను అతిక్రమించడం అంటారు. ఓకే, మనం చెప్పుకున్న నిర్వచనం ప్రకారం దీన్ని ఏమంటారు తెలుసా? తిరుగుబాటు చేయడం అంటారు. తెలుసా? దీన్నే తిరుగుబాటు అంటారు. అర్థమవుతుందా? దీన్ని తిరుగుబాటు అంటారు. తిరుగుబాటు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన తర్షీషు ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు ఆ ఓడ మీదకి తుఫాన్ వచ్చింది. దేవుడే తీసుకుని వచ్చాడు. ఓడలో ఉన్నవారందరూ చూసి, బాబు ఈ తుఫాన్ ఏంటి అంత నిర్మలంగా ఉంది, సడన్గా ఈ తుఫాన్ ఏంటి, ఎవరు ఎక్కాడు, ఎవరి వల్ల వచ్చిందో చీట్లు వేద్దాం రా అనగానే యోనా గారి పేరు వచ్చింది. కిందకు వస్తే ఈయన పడుకుని ఉన్నాడు. ఏమయ్యా నిద్రపోతా, లెగవయ్య బాబు అని అంటే లెగిసి ఆయన అన్నాడు, ఎస్ ఇట్ ఈజ్ మై ఫాల్ట్, త్రూ మీ ఇన్ టు ద సీ. నాదే ఈ పొరపాటు, నాకు అర్థమైపోయింది. నేను దేవుని సన్నిధి నుంచి పారిపోదామని నేను అనుకున్నాను, కానీ ఈ సముద్రం మీద కూడా ఆయన నన్ను విడిచిపెట్టేటట్టు లేడు, ఇసిరేయండి నన్ను అని చెప్తే వాళ్ళకి భయం వేసింది. ఎందుకు వచ్చి నీ హత్యా నేరం నాయన, ఓడలో ఉన్న సరుకులు ముందు వేద్దామంటే వేశారు. అప్పుడు కూడా నీ తుఫాన్ ఆగలేదు. ఈయనే చెప్తున్నాడు, ఇసిరేయండి అంటున్నారే, ఈయన వేసేస్తే అయిపోయినట్టు ఉంది కదా. ప్రభువా యెహోవా, వీటి దోషము మా మీదకి రానివ్వద్దు, దయచేసి జ్ఞాపకం చేసుకుని ఎత్తి పడేశారు. ఎత్తి పడేసిన తర్వాత దేవుడు తిమింగలానికి, పెద్ద మత్స్యానికి ఆజ్ఞయిస్తే ఆ మత్స్యం వచ్చి ఈయనకి మింగింది. అప్పుడు అనుకుని ఉంటాడు యోన, ఇప్పటికే నన్ను విడిచిపెట్టవా, ఇప్పటికీ నన్ను విడిచిపెట్టవా? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ నన్ను విడిచిపెట్టవా ప్రభువా? నేను కిందకి దిగిపోతున్నాను, సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోతున్నాను. ఈ తిమింగలం ఇష్టానుసారంగా తిరుగుతుంది, సముద్రపు నాచంతా మింగింది, అదంతా నా మెడలకి చిట్టుకుంటుంది. ఏమిటయ్యా నువ్వు, ఒకసారి కరికరించవంటే సరే బుద్ధి వచ్చిందా, ఇది బయటకు కక్కంటే గట్టు మీద కక్కితే బయటకు వచ్చాడు. అమ్మయ్యా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్నాను. కానీ మళ్ళా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై, యోనా లేచి నీనివే పట్టణానికి వెళ్ళు అంటే, వెళ్తాను నాకు తెలుసు కదా నీ సంగతి అని చెప్పి, ఆ సిటీ నీనివే పట్టణం అనేది 3 దినములంత ప్రయాణం కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణంలోనికి 1 దినమంత ప్రయాణం చేసి దేవుడు సెలవిస్తున్నది ఏమనగా, ఇంకో 40 రోజుల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పాడు. 1 రోజు ప్రయాణం చేశాడు. ఇంకా 2 రోజులు ప్రయాణం అంత సిటీ ఉంది. తుమ్మపాల వరకు వెళ్ళాడు అనుకుందాం. ఇంకెళ్ళే, గాంధీనగర్ వెళ్ళలేదు, రైల్వే స్టేషన్కి వెళ్ళే, తుంపాల వరకు వెళ్ళి ఈ పట్టణం అంతా, అంటే ఈ పట్టణం కాదులేండి, అనకాపల్లి కాదు, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది దేవుడు సెలవిస్తున్నాడని చెప్తే ఊరిలో ఉన్న ప్రజలందరూ విని మారు మనసు పొంది, అయ్యో మేము పాపం చేశాము, తప్పు చేశామని చెప్తే రాజు కూడా కిందకి దిగి గోనె పెట్టుకొట్టుకొని ఉపవాసం ఉండి పశువులకి, కుక్కల కూడా అన్నం పెట్టకుండా ఉపవాసం ఉంచితే దేవుడు చూసి కనికరించి, సర్లే నేనేం చెయ్యి నీ పట్టణానికి అనుకున్నాడు. అప్పుడు వస్తుంది నీనేవే పట్టణానికి రక్షణ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యోనా అనుకుంటాడు, నాకు తెలుసు కదా, నాకు తెలుసు ప్రభువా, నువ్వు దీర్ఘశాంతుడివి, కనికరపూర్ణుడు, ఇందుకే కదా నేను ఆ ఊరు వెళ్ళిపోతాను అనుకున్నాను, తర్షీషు. నేను ఎందుకు వెళ్ళిపోతాను అనుకున్నావు? ఇందుకే నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. నేను వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టు ఉంచావా? ఉంచలేదు. ఏదో పడవెక్కి ఏదో వెళ్ళిపోతున్నాడని అనుకున్నా, ఊరుకున్నావా? ఊరుకోలేదు. దాని మీద తుఫాన్ రాజిచ్చావు, ఓకే. నేనేదో కింద పడుకున్నది పని వాళ్ళు ఊరుకున్నారా? లేదు. సముద్రంలో ఎత్తేసారు. పోనీ అలాగైనా చచ్చిపోయానా? అలాగా సావనివ్వలేదు. చేప కడుపులోకి ఆజ్ఞ ఇచ్చావు. పోనీ అక్కడ ప్రార్థన చేశాను, పోనీ అక్కడైనా విడిచిపెట్టావా? గట్టు మీదకి తీసుకు, మళ్ళా నినివేకే వెళ్ళు అని చెప్తున్నావు. నాకు తెలుసు నీ సంగతి, ఇందు నిమిత్తమే నేను నీనివే పట్టణానికి రాను, నేను చెప్పను అని నేను భీష్మించుకొని కూర్చుంటే నన్ను పట్టుకొని ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు ప్రభువా.
అని చెప్పి దేవుడి మీద కోపగించుకుంటాడు. ఎవరు? చూడండి 4వ అధ్యాయంలో యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకొంటిని కదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగలయు దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యోనా గారు దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? నాకు తెలుసు ప్రభువా నువ్వు ఇలా చేస్తావని, నేను అందుకే తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు. ఇప్పుడు యోనా గారు చేసింది రైటా రాంగా చెప్పండి. యోనా గారికి ఏమొచ్చింది? కోపం ఎవరి మీద వచ్చింది? దేవుడి మీదే కోపగించుకున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోనాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? ఇచ్చాడా లేదా? ఇచ్చిన ఆజ్ఞను యోనా ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. రెండవది ఏమి చూపించాడు తెలుసా? కొంచెం మైండ్ అప్లై చేసి, కొంచెం ఆలోచన అప్లై చేసి, నేను దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కానీ వీళ్ళు ఇలా చేయకూడదు, దీన్ని ఇలా చేస్తా, నేను తరిసేసి వెళ్ళిపోతా అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. యోనాలో మనకు 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి, అవిధేయుడిగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. రెండవది, మూర్ఖతను అగ్గుపరుచినట్లుగా కనిపిస్తుంది. కొంచెం ఆలోచనలో దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? దేవుడు అలా చేయడు. ఆయన ఊరికే అలాగ అంటాడు, నన్ను పంపించడానికి తప్ప. ఆ మనుషులందరూ మళ్ళా బాగు చేస్తాడు. పర్లేదురా, మీరందరూ బాగానే ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని నాశనం చేయని అంటాడు. దీనికోసం నన్ను అటు అటు తిప్పుతాడు, నీ నెలను అని చెప్పి దేవుడు ఆజ్ఞకే ఈయన సొంత కథలు, సొంత భాష్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిజానికి యోనా గారు ఆలోచించింది కరెక్టే అనిపిస్తుంది. అవునా కాదా? మరి ఆజ్ఞ ఇచ్చినాడు తెలివి తక్కువడా? హలో, ఆజ్ఞిచ్చింది ఎవరు? సర్వాధికారి, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? మరి ఆయన తెలివి తక్కువడా? యోనా తెలివైనోడా? ఎవరింతకి తెలివైనోడు దీనిలోనా? దేవుడా యోనానా? ఇప్పుడు యోనా గారి కోపం ఎవరి మీద వచ్చింది? దేవుని మీద వచ్చింది. దేవుడు చెప్తున్నటువంటి మాట మనం ఒకటి ఆలోచన చెయ్యాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 22, 23 వచనాలు చూస్తే మనకు అక్కడ ఒక విషయం అర్థమవుతుంది. చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతోను సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా
ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త కనిపిస్తున్నాడు. సౌలు అనే ఒక రాజు కూడా కనిపిస్తాడు. మనం మొత్తం వాక్య భాగాన్ని చదవడం లేదు, కానీ సౌలు అనే రాజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? అమాలేకీయులు అనేవారు ఉన్నారు, వారిని నీవు పూర్తిగా హతము చెయ్యాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వస్తునేటప్పుడు వారు ఇబ్బంది పెట్టారు, వారిని నీవు పూర్తిగా హతము చెయ్యాలి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చాడు ఆజ్ఞ? ఎవరిని? నినివే పట్టణస్తుల్నా? అమాలేకీయులను పూర్తిగా హతము చేయమని చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినది ఎవరు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? తన ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఇచ్చాడు. కానీ ఈ సౌలు అనేటటువంటి రాజు ఏం చేస్తాడంటే అందరినీ హతము చెయ్యడు. అమాలేకీయుల రాజు అయినటువంటి అగగు అనే ఒక వ్యక్తిని మాత్రం బ్రతికించి ఉంచుతాడు. దేవుడు చెప్తాడు, పశువులను కూడా నీవు హతము చెయ్యాలి అని చెప్తాడు. సౌలు మహారాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు వెళ్ళే పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు అంటారు, ఇవన్నీ మంచి గొర్రెల్లాగా ఉన్నాయే, ఇవన్నీ మంచి గొర్రెల్లాగా ఉన్నాయిగా, మంచి ఎద్దులు ఉన్నాయే, మంచి పశువులు ఉన్నాయే, వీటిని కూడా హతం చేసి ఏం చేద్దామని? అట్లా చంపొద్దు, అవన్నీ నువ్వేం చంపొద్దు. సౌలు రాజా, నువ్వు వాటిని అన్నిటినీ చంపొద్దు, కానీ వీటి నుంచి కొంచెం చూసి అనారోగ్యంగా ఉన్నాయి కుంటివి వాటిని చంపే, అనారోగ్యంగా ఉన్నవి కోడిపిల్ల వాటిని చంపే, వీటి నుంచే అంటే సౌలు మహారాజు వారి మాట విని మంచివైన పశువుల్ని కొన్నిటిని బ్రతకనిస్తాడు. బ్రతకనిచ్చి అంతా అయిపోయిందిలే, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎవరు? సౌలు. సమూయేలు అనే ప్రవక్త ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఇంటి దగ్గర, ఊర్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయిన దేవుడు సమూయేలు అనే ప్రవక్తతో చెప్తున్నాడు, ఆ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు చూసావా, గాడిదల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు, వాడిని అనవసరంగా రాజు చేశాను తెలుసా, వాడికి నేను ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చడం లేదు. నువ్వు అభిషేకించావే వెళ్ళిపోయి గాబరైపోయి, అడున్నాడే ఆ వ్యక్తి, వాడిని ఆజ్ఞను పట్టించుకోవడం లేదు అని చెప్పాడు. ఈ విషయం విన్నాడు ఎవరు? సమూయేలు ప్రవక్త విని ఆ రోజు రాత్రంతా హోల్ నైట్ కోపం, ఆవేశం, ఇంత పని చేశాడా అని చెప్పి రాత్రి నిద్ర కూడా పోలేదంట. ఎవరు? సమూయేలు అనే దేవుని ప్రవక్త నిద్రపోకుండా రాత్రంతా ప్రార్థన చేసి, ప్రభువా ఇలాగయ్యిందా, నీ ఆజ్ఞను పాటించకుండా ఉన్న వ్యక్తిని రాజుగా నీవు అభిషేకించమంటే నేను అభిషేకించాను, ఎలా జరిగిందా అని చెప్పి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆవేశముతో కోపముతో ప్రార్థన చేసి తెల్లవారింటికి వస్తాడు. ఎక్కడికంటే సౌలు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పటికీ సౌలు గారు అంటారు, యెహోవా చేత నువ్వు ఆశీర్వాదం నొందుదువు గాక. ఆహా, నేను యెహోవా ఆజ్ఞను అంత పూర్తిగా నేను చేసేసాను ప్రవక్త అంటే, అట్లాగా రాత్రి నీ సంగతి తెలిసిందిరే భయ్, రాత్రి ప్రభువు చెప్పాడు, ఏంటి సౌండ్లు ఏవో వస్తున్నాయి,
ఏవో గొర్రెలు మేకలు సౌండ్లు అన్నీ వస్తున్నాయి. వాటి సంగతి ఏంటంటే అవి మంచిగా ఉన్నాయి కదా, యెహోవాకు బలి అర్పించాలని వీళ్ళున్నారు కదా నాతో పాటు, వాళ్ళందరూ చెప్తే కొంచెము వారి మాట విని కొన్ని నేను పక్కన పెట్టాను. అవన్నీ మా కోసం కాదు, మేము తినడానికి కాదు, యెహోవాకు బలి అర్పించడానికి అన్నాడు. ఎవరు? సౌలు మహారాజు అన్నాడు. అప్పుడు సమూయేలు అనే దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు సెలవిచ్చిన మాట మనకందరికీ హెచ్చరిక అయి ఉన్నది. సమూయేలు చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ఉందా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమన్నాడు? 22వ వచనంలో ఏమన్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానమని చెప్పాడు. ఆజ్ఞను చాలు. ఏమైంది? దేవుని యొక్క మాట సౌలు మహారాజుతో చెప్తున్న మాట మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడే ఉంది అసలంతా. నీవు తిరుగుబాటు చేస్తే, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఒకవేళ కానీ నీవు చెయ్యను అని నీ మొఖాన కఠినంగా పెట్టుకొని ఒకవేళ చేయకపోతే అది తిరుగుబాటు కిందకు వస్తుంది. ఓ సౌలు మహారాజా, అది దేనితో సమానమో నీకు తెలుసా? దేనితో సమానం అన్నాడు? సోదె చెప్పుటతో సమానము అన్నాడు. నీవు గాని ఒకవేళ మూర్ఖతను అగ్గుపరిస్తే, అంటే నీ బుద్ధిహీనతను అగ్గుపరిస్తే, అంటే నీ బుద్ధిహీనత అంటే ఇప్పుడు ఏం చేశాడు సౌలు మహారాజు? కొన్నిటి ప్రత్యేకపరచాలన్న ఆలోచన తెలివైన పైన తెలివిలేని పైన? తెలివైన పనే కదా, దేవుడికే కదా బలి అర్పిస్తున్నాడు. తెలివైన పన తెలివిలేని పన? ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాడా? నెరవేర్చాడా? నెరవేర్పులో తన బుద్ధిహీనతను ప్రదర్శించాడా? చెప్పాలి. ఇక్కడే ఉంది. సౌలు మహారాజు అందరినీ చంపాడా? అగగు అనే ఒక రాజుని, వారి రాజును బ్రతకనిచ్చాడు. అన్ని జంతువులను చంపు అంటే వాటిలో మంచి వాటిని బ్రతకనిచ్చాడు. ఇప్పుడు సౌలు మహారాజుకి సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను సంపూర్తిగా నెరవేర్చాడా? లేదా? చేశాడా? చంపాడు కదా, అందరినీ చంపేశాడు కదా, బలహీనమైన పశువులన్నింటినీ చంపాడు కదా, కొన్ని బలహీనమైనటువంటి వాటిని చంపి మంచి వాటిని దేవుడి కొరకు బలిగా ఉంచాలని అనుకున్నాడు కదా. ఈ విషయానికి దేవుడు ఎందుకు కోపపడ్డం? దేవుడు ఎందుకు సమూయేలు ప్రవక్తకు చెప్పడం? సమూయేలు ప్రవక్త ఎందుకు ఊరికే ఆవేశపడిపోయి రాత్రంతా నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎందుకు? ఈయన దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పడం ఎందుకు? ఆలోచన చేయండి. సౌలు చేసింది ఏంటి తెలుసా? 1 తిరుగుబాటు, 2వది మూర్ఖతను అగ్గుపరిచాడు. మూర్ఖత అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో ఫూలిష్నెస్, బుద్ధిహీనంగా ప్రవర్తించడం. అరే, దేవుడు చెప్పింది చేస్తావా? మనుషులు చెప్పింది చేస్తావా? దేవుడు జ్ఞానవంతుడా? నీకు సలహా ఇచ్చిన మనుషులు గొప్పవారా? దేవుడు చెప్పింది చేయడం ముఖ్యమా? మనుషుల యొక్క ఆలోచన చేయడం ముఖ్యమా? యోనా దగ్గర కూడా అదే ప్రశ్న వస్తుంది.
నీకు వెళ్ళమని చెప్తే నువ్వు వెళ్ళకుండా తర్షీసు వాడ ఎక్కిపోవడం నీ తెలివితేటలా? అది విధేయత? అది తిరుగుబాటు కిందకు రాదా? రాదా? వస్తుందా? రాదా? దేవుని మీద తిరిగి కోప్పడుతున్నాడు యోనా అనే ప్రవక్త. నాకు తెలుసు ప్రభువా, నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నేను ఆ ఊరు వెళ్ళలేదన్నాడు. ఇప్పుడు ఎవరి ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి? యోనా గారి ఆలోచనలు. జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని దృష్టి పెట్టాలి. దేవుడు చెప్పాడా, ఆజ్ఞ ఇచ్చాడా, తూచా తప్పకుండా వేరే ఆలోచన లేకుండా చెయ్యాల్సిందే. దానిలో ఆలోచనలు సొంత తెలివితేటలు ఇద్దరు ఉపయోగించారు కనిపిస్తున్నది ఇక్కడ. యోనా గారు ఉపయోగించారా లేదా? ఆలోచన ఉపయోగించారా? అదే తెలివిలాగా కనిపిస్తుంది, కానీ తెలివి తక్కువతనం. సౌలు అనే మహారాజు కూడా ఉపయోగించాడా లేదా? ఏం ఉపయోగించాడు? చిన్న లాజిక్ ఉపయోగించాడు. అరే మంచివెందుకు చంపడం, యెహోవాకు బలిగా అర్పిద్దాం అనుకున్నాడు. ప్రవక్త వచ్చి సమూయేలు అనే ప్రవక్త వచ్చి సౌలు అనేటటువంటి ఆ రాజుతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు యెహోవా ఆజ్ఞను మీరేవు అన్నాడు. అవునా? అన్నాడా లేదా? అంతమంది చంపింది ఆజ్ఞ కాదా? అమాలేకీలను హతం చేయమని చెప్పినప్పుడు అందరి అమాలేకీలను హతం చేశాడు, ఒక్క వారి రాజును మాత్రం ఉంచాడు. ఆజ్ఞను నెరవేర్చినట్ట, నెరవేర్చకపోయినట్లా? పశువులన్నిటినీ వధించు అని చెప్తే మంచి వాటిని పక్కన పెట్టినప్పుడు ఆజ్ఞను పాటించినట్లా, పాటించకపోయినట్లా? మనము తెలివైన వారం అనుకుంటాం. అదే చెప్పాను కదా, మనతో వచ్చిన సమస్య ఇదే. మనలాంటి కోరుకున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు మూర్ఖతను అగ్గుపరుస్తాం. దేవుని ఆజ్ఞను నెరవేర్చడంలో బుద్ధిహీనతను ప్రదర్శిస్తాము. కొన్నిసార్లు అంతా చేస్తున్నట్లుగా కనిపిస్తాము, కానీ మనము దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తాం. దేవుడు చెప్తున్నాడు, సమూయేలు ద్వారా సౌలు మహారాజుకు చెప్పింది ఏంటంటే, తిరుగుబాటు చేయడం అంటే నా మాట వినకపోవడం, నేను చెప్పింది చెప్పినట్లు చేయకపోవడం దేనితో సమానమో తెలుసా సౌలు రాజా? సోదె చెప్పుటతో సమానం అన్నాడు. సోదె ఎలా చెప్తారు? పుతోను అనే ఒక దెయ్యం పట్టి ఒక ఆమె సోదు చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అవునా? అపోస్తుల కార్యంలో కనిపించింది. ఎప్పుడైనా చదివారా? హల్లెలూయా. సోది ఎవరితో చెప్తారు? ఇటువంటి కర్ణపిశాచాలతోనూ ఈ దయ్యాలతోనూ సంబంధం పెట్టుకొని సోది చెప్తానని కర్రలు పట్టుకొని తిరుగుతారు చూసావా? దానితో సమానమంట. అంటే ఏంటి? తిరుగుబాటు చేయువాడు, అవిధేయత ప్రదర్శించువాడు దేనితో సమానం అంటే దెయ్యాలతో సంబంధం పెట్టుకున్న వాడితో సమానం. మూర్ఖతను అగ్గుపరచుడంటే బుద్ధిహీనముగా ఆయన చెప్పిన దాన్ని నువ్వు పాటించకుండా బుద్ధిహీనతను ఉపయోగించి ప్రవర్తిస్తే అది మూర్ఖత. మూర్ఖత ఏంటి తెలుసా? దేంతో సమానం చెప్పాడు తెలుసా? మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో సమానమని చెప్పాడు. దేవుని యొక్క వాక్యమే కదా సెలవిస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు విగ్రహారాధన చేయడంతో అది సమానం తెలుసా? విగ్రహారాధన చేయడంతో సమానం అది తెలుసా అని సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే సౌలు రాజు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించడంలో విఫలమైపోయాడు. దేవుడు మనకి కనిపించడు కదా.
దేవుడు ఎదురుగా లేడు కదా అని మనం ఎలా అనుకుంటామంటే ఆయనను చాలా తేలికగా చాలాసార్లు పరిగణిస్తాం. క్రైస్తవులమైనటువంటి మనము గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం ఉన్నది. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను తూచా తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చేవాడు నరుడు కాదు, మనిషి కాదు, మనలాంటి జ్ఞానం కలిగిన వాడు కాదు. ఆయన అనంత జ్ఞాని. బహుశా అక్కడికి వెళ్ళి ప్రకటిస్తే నీనివే ప్రజలందరూ కూడా మారు మనసు పొందుతారేమో, అది మనకు అనవసరం. అవునా? నీనివే పట్టణంకి వెళ్తే అందరూ మారు మనసు పొందుతారు. దేవుడు కరుణా సంపన్నుడు, పశ్చాత్తాపడతాడు, హాని చేస్తానని చెప్పి వారిని రక్షిస్తాననుకుంటే అది దేవుడి ఇష్టం. మనకు చెప్పినది ఏమిటి, యోనాకు చెప్పినది ఏమిటి అనేదే మనం ఆలోచన చెయ్యాలి. పశువులన్నింటినీ వధించమని చెప్తే వధించాల్సిందే. మంచి ఉంచుతాను, దేవుని కొరకు ప్రత్యేకంగా వాటిని బలి అర్పిస్తాను అనుకోవడానికి సౌలెవరు? అన్ని కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ నావే అని ఆయన అనలేదా? ఆయన బలులు కోరుకునే దేవుడా? ప్రభు చెప్తున్నటువంటి మాట ఒకటే, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి. యోనా గారి యొక్క వాదన మనకు సరిగ్గా అనిపిస్తుంది. ఆయన కోప్పడ్డం చూడండి ఎలా చేస్తున్నాడో. చూడండి, చివరిగా ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2-3 వచనాలు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. హల్లెలూయా. మరలా చదువుదామా మాట? చూడండి, మరొక్కసారి చదవండి. ఒకడు తెలివి లేకుండుట జాగ్రత్తగా, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఇక్కడ మీకేం కనిపిస్తుంది? మూర్ఖత అనేది కనిపిస్తుందా లేదా? కనిపించింది లేదా? హల్లెలూయా చెప్పండి అమ్మా. ఉన్నవారందరూ హల్లెలూయా. మూర్ఖతను అగపరచడం అంటే ఏమిటో అక్కడ దేవుడు చెప్తున్నాడు. మూర్ఖత అంటే అక్కడ ఏముంది? తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు అంటున్నాడు. అవునా? అనడలేదా? దాని అర్థం ఏంటి? మూర్ఖత అంటే ఏమిటి? తెలివి లేకుండా ప్రవర్తించడం అనేది మూర్ఖత. అవునా? అట్టివాడు యెహోవా మీద, కిందకు చూడండి, యెహోవా మీద. ఇప్పుడు చెప్పండి, యోనా అనే దేవుని సేవకుడిని చూడండి, దేవుడి మీద కోపగించుకున్నాడా లేదా? నువ్వు ఇలాగే చేస్తావు నాకు తెలుసు ప్రభు అని అంటాడు. ఆ అధ్యాయంలో మనం చూస్తే 2 సార్లు కోపగించుకుంటాడు. ఎవరు? ఒక మనిషి దేవుడి మీద. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా కిందకి వెళ్ళలేదు కానీ ఆ యోనా గ్రంథంలో సొర చెట్టు వస్తుంది. అబ్బా హాయిగా ఉంది, ఎండ దెబ్బ తగలకుండా ఉందంటే తెల్లారింటికి పురుగు తెస్తే ఆ సొర చెట్టు ఎండిపోతే ఎండ వచ్చి యోనాకు తగలగానే సొమ్మసిల్లి పడిపోయి నాకు తెలుసు దేవా నువ్వు విలండుడివే కదా అని చెప్పి దేవుడి మీద కోప్పడే వ్యక్తి. నేను చచ్చుట మేలు అని అంటాడు మాట్లాడితే. ఏంటి ఇంత బలహీనమైన వ్యక్తి అని అనిపిస్తుంది కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము అంతే. అది తెలివి లేకుండా చేసే పనులవి.
అది మూర్ఖత అంటారు. ఆ మూర్ఖత దేనితో సమానమని చెప్పాడు దేవుడు? దేనితో సమానం? మాయా విగ్రహములను పూజించుటతో సమానం. మనకి నవ్వుగా కనిపిస్తుంది, కానీ దేవుని మాటను తిరుగుబాటు చేస్తే దాని యొక్క ఆత్మీయ అర్థం మనం గమనించాలి. ఏం గమనించాలి? ఆత్మీయ అర్థం గమనించాలి. దేవుడు చెప్తున్నాడు ఒకటే, ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యు. అంతేనా? నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి, వారు మారుతారు, అందుకే నేను వెళ్ళను, నీకు గొర్రెలు ఉంచుతాను, బలి, ఇలాంటి లాజిక్లు బుర్రలు ఎక్కువగా ఉపయోగించు. నేను చెప్పింది ఏంటి? చెప్పింది ఏంటి? వెళ్ళమన్నాను, వెళ్ళు. వధించమని చెప్పాను, పశువులన్నిటినీ వధించే. దీనిలో బుద్ధిహీనత, తెలివిలేనితనం, మూర్ఖత ప్రదర్శించవద్దు. అదే దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ కానీ ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు తిరుగుబాటు చేస్తున్నట్లు, లేదా నీవు మూర్ఖతను అగ్గుపరుస్తున్నట్లు. ఫైనల్గా మనకు ఒకటే కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి దేవుని మాటను పూర్తిగా తిరుగుబాటు చేస్తాడు, లేదా పూర్తిగా విధేయత చూపించి తూచా తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఇంకో కేటగిరీ ఉంది, చేస్తున్నట్లే కనిపిస్తాడు కానీ మూర్ఖతను అగుపరుస్తాడు. ఈ రెండు ఒకటే. పూర్తిగా చేయకపోవడము ఎంతో, చేస్తున్నట్లుగా కనిపించి బుద్ధిహీనంగా ప్రవర్తించి మూర్ఖతను వ్యక్తపరచడం కూడా అంతే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తిరుగుబాటు చేయడం అనేది మంచిది కాదు. నీవు ఆజ్ఞను అతిక్రమించేవాడు అవుతావు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం వస్తుంది. తిరుగుబాటు చేయడం అనేది మంచిది కాదు. దానిలో దేవుడైన ప్రభువు సంతోషించడు. తిరుగుబాటు చేయడం మంచిది కాదు. నీవు తిరుగుబాటు చేస్తే నువ్వు సోది చెప్పేవానితో సమానము, నువ్వు దెయ్యములతో సహవాసం చేసేవానితో సమానం దేవుని దృష్టిలో. నువ్వు మూర్ఖతను అగుపరచడం మంచిది కాదు. నీ తెలివి తక్కువతనం, బుద్ధిహీనత ప్రవర్తించకు. ఆ విధంగా చేసి మళ్ళీ నేను తప్పని అంటావు నువ్వు. ఎవరు మూర్ఖతగా బుద్ధిహీనంగా ప్రవర్తించి నాకు తెలుసు అని యోనా చేసింది ఏమిటి? అందుకే సామెతల గ్రంథం మనం చదివిన వాక్యంలో చూస్తాం, బుద్ధిహీనంగా ప్రవర్తించేవాడు మూర్ఖతను వ్యక్తపరిచి యెహోవా మీదే కోపగిస్తాడట. మరి యోనా గారు చేసింది ఏమిటి? చేసింది అదే. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, దేవుడు చెప్పాడా, చెప్పినట్లు చేసుకుంటూ పోవడమే. ఆయన ఆజ్ఞను పాటించే వారి యందు ఆయన బహుగా సంతోషిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరిచ్చినటువంటి మాటలను ప్రభువా, మీరిచ్చినటువంటి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. తిరుగుబాటు చేయుట సోది చెప్పుడుతో సమానమని చెప్పావు తండ్రి. మూర్ఖతను అగపరచుట ప్రభువా తండ్రి, మాయా విగ్రహములను పూజించుటతో సమానమని చెప్పావు ప్రభువా. పరిశుద్ధుడు అయిన తండ్రి, మూర్ఖతను అగుపరచువాడు బుద్ధిహీనముగా ప్రవర్తిస్తాడని, అట్టివాడు దేవుని మీదే కోపగించేవాడుగా కనిపిస్తాడని సెలవిచ్చిన దేవా, మా జీవితాల్లో మీరు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా మీ ఆజ్ఞను పాటించే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని, నేడి వాక్యాన్ని మా హృదయమందు ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.